ఆ రక్షణ వస్త్రము నీకుంటే పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. జీవగ్రంథంలో నీ రక్షణ వస్త్రం ఉన్న వాళ్ళ పేర్లు తుడిపివేయబడవు. జీవగ్రంథంలో ఆ పేర్లు ఎవరైతే ఉంటాయో వాళ్ళందరూ ఆ రక్షణ వస్త్రం కలిగిన వారినట పరలోక రాజ్యములో దూతల ఎదుట, పెద్దల ఎదుట, ఆ రాజ్యములు అందరి ఎదుట ప్రభు అయిన యేసు నీ పేరును అందరి ఎదుట పరలోక రాజ్యములో ఒప్పుకుంటాడట. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఈ బట్టలు వేసుకుంటే నీకు ఎక్కడికి ఎంట్రీ ఇస్తారు? ఈ వస్త్రాల కంటే ప్రాముఖ్యమైనది ఒక వస్త్రం ఉంది. ఏంటి ఆ వస్త్రం అంటే రక్షణ వస్త్రం. ఆ రక్షణ వస్త్రము నీకుంటే పరలోక రాజ్యములో నీకు ప్రవేశం ఉంది. ఆ రక్షణ వస్త్రము నీకుంటే జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. ఆ రక్షణ వస్త్రం నీకుంటే పరలోక రాజ్యములో దూతలందరి ఎదుట చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక రక్షకుడు, సర్వ సృష్టికర్త, సర్వశక్తివంతమైన దేవుడు పరలోక రాజ్యములో నీ పేరు నొప్పుకుంటాడు. చప్పట్లు కొట్టరా, నీ పేరు ఒప్పుకుంటాడు. ఏమని ఒప్పుకుంటాడో తెలుసా? ఇదిగో ఈవిడికే నేను రక్షణ వస్త్రం తొడిగింది భూమి మీదకి వెళ్ళిపోయి. ఆ వస్త్రంతో పాటు ఆవిడెక్కడికి వచ్చింది? పరలోకంకి వచ్చింది. ఇదిగో ఇతనికే నేను రక్షణ వస్త్రం భూమి మీదకి వెళ్ళిపోయి తొడిగింది. ఆ రక్షణ వస్త్రంతో పాటు ఎక్కడికి వచ్చాడు? పరలోకానికి వచ్చాడు. ఇతని పేరు ఇది.